నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. పొగాకు రైతులను పరామర్శించేందుకు ప్రకాశం జిల్లా పొదిలికి వెళ్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ పర్యటన వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆయన ఈ పర్యటనను వాయిదా వేశారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ఇప్పటికీ చాలా సార్లు ప్రజల్లోకి వస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. కానీ ఏ ఒక్క సందర్భంలో కూడా ఆయన ప్రజలతో మమేకమైనటువంటి పరిస్థితి మనం చూడలేదు. అటు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఆ పని చేయకపోవడం వల్ల ఇప్పుడు ప్రజలకు దూరం అయ్యారు. ఇప్పుడు ప్రజలకు దూరం అయ్యాక కూడా మరి ఇప్పటికీ ఆయనలో మార్పు రానటువంటి పరిస్థితి. ప్రజలను వస్తాను అని చెప్పి మభ్యపెడుతున్నారు. మరి చూస్తే ఆయన మొత్తంగా బెంగళూరులోనే ఎక్కువగా ఉంటున్నట్టు కనిపిస్తోంది. మరి ప్రజలు కూడా ఆయన మాటలు నమ్మే అవకాశం ఉందా? అసలు పొగాకు రైతులను ఈయన పరామర్శించాల్సిన అవసరం ఉందా అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటున్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే గోవర్ధని, మన లియో వీక్షకులు కూడా. సార్, మనం చూస్తే పొగాకు రైతులను పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి వెళ్తానని చెప్పారు. కానీ మరి ఇటు మహానాడు నడుస్తోంది, జరిగే పనులన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆయన పర్యటన మాత్రం వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేశాను అంటున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? ఆయన పర్యటన చేసే ఉద్దేశం లేకపోతే ప్రతిసారి ఈ ప్రకటనలు ఎందుకు ఇస్తున్నారు? అసలు ఎవరిని మభ్యపెట్టే ఎందుకంటారు? ప్రజలు ఆయన నమ్మే పరిస్థితి ఉంటుందంటారా? మీరేం చెప్తారు? అది ఇతరులను మభ్య పెట్టడం కన్నా తను మభ్య పెట్టుకుంటున్నాడమ్మా. ఇప్పుడు సంక్రాంతి దగ్గర నుంచి చెబుతున్నాడు. ఇప్పుడు మే నెల అయిపోవచ్చేసింది. సంక్రాంతి అయిపోయిన తర్వాత అనేక ప్రజా సమస్యల మీద ప్రజల్లో మాత్రమే ఉంటాను, నేను ప్రజల్లో మమేకమై తిరుగుతానని చెప్పాడు. విద్యార్థుల ఫీజు విషయం పోరని చెప్పాడు. అట్లా రకరకాల సందర్భాల్లో చెప్పాడు. కానీ ఆయన ఇప్పుడు కూడా ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటున్నాడు. ఇప్పుడు వాతావరణం అని చెబుతున్నాడు. ఆయన వెళ్ళేది రైతులను పరామర్శించడానికి, మహాపాదయాత్ర ఏం చేయట్లేదు కదా. వర్షం వచ్చే ఇబ్బంది పట్టడానికి ఆయన వెళ్తానంది కూడా ఒక కేంద్రమే, పొదిలి కేంద్రం. అక్కడ పొగాకు బాగా పండిస్తారు. పొగాకు రైతుల సమస్యల్ని ప్రొజెక్ట్ చేయడానికి, వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలని ఉద్దేశం మీద వెళ్తానని చెప్పాడు. ఎవరు ఆపేది ఏముంటుంది దానికి? కానీ ఆయనకే ధైర్యం చిక్కట్లేదు. అంటే తనకు సొంత పార్టీ కార్యకర్తలు రావట్లేదు, నాయకులు రావట్లేదు. రైతులు మాత్రం ఏమొస్తారు? అంతకుముందు గుంటూరులో మిర్చి రైతులు పలకరించడానికి వెళ్తే ఆ టిక్కీలన్నీ ఎత్తుపోయారు ఈ నమ్మటి వచ్చిన వ్యక్తులు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇప్పుడు పొగాకు వాళ్ళని ఏమంటారంటే వాటిని చెక్కులు అంటారు. ఇలా తయారు చేస్తారు స్క్వేర్గా, పొగాకు అంతా తొక్కి. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని ఎమ్మడబెట్టుకెళ్తే బ్లేడ్ బ్యాచ్ల్ని, గంజాయి బ్యాచ్ల్ని, అవి ఖరీదైన వస్తువులే. క్వింటాలు అని అనుకుంటాను ఒక 10,000 ఎంత ఉంటుంది పొగాకు రేటు. ఇప్పుడు అట్లాంటివి కూడా పోయే సందర్భం ఉంటుంది. కాబట్టి రైతులు కూడా చెక్కు మీద ఆడ కూర్చోవాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు. ఎందుకంటే ఏదో ఈయన మాట్లాడుతున్నాడు కదా అంటే వెనక నుంచి చెక్కులు కూడా లేచిపోతాయి. కాబట్టి ఈ రైతులు కూడా ఎవరు ఈయనకి సపోర్ట్ చేసే పరిస్థితులు చూశారు గుంటూరులో. కాబట్టి ఆయన వెళ్ళదలుచుకుంటే వాతావరణం ఏమి అడ్డు కాదు. కానీ ఏదో ఒక ఇప్పుడు అవతల మహానాడు జరుగుతుంది, వాళ్ళు 10 లక్షల మంది అంచనా వేసుకుని కూడా వాతావరణానికి ఏం జంకల. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక నిర్ణయం ఉండాలి. సంకల్ప బలం అనేది ఉంటే చేయటం ఏదైనా తేలికే. ఇప్పుడు గతంలో అమరావతి రైతులు సంకల్ప బలంతో ఎన్ని వ్యతిరేకతల్ని, ప్రతికూల పరిస్థితుల్ని, పోలీసుల అణిచివేతల్ని, అడ్డుకోటాలని, తర్వాత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు నాయకులు చేస్తున్న దాడుల్ని కూడా ఎదుర్కొని కూడా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, మహిళా రైతులతో సహా. వాళ్ళు ఎప్పుడు ఎక్కడా జంకల. తిరుపతి వెళ్ళిన సందర్భంలో చూసాం, అరసవిల్లి వెళ్ళిన సందర్భంలో కూడా చూసాం. అది సంకల్ప బలం అంటాను. అంతేగాని ఏదో మాట వరుసకి నేను రైతులకి, పొగాకు రైతులకి సపోర్ట్గా వెళ్తాను, పత్తి రైతులకి సపోర్ట్గా వెళ్తాను, మిర్చి రైతులకు సపోర్ట్గా వెళ్తాను అంటే ఒక భావాన్ని ప్రజల్లోకి పంపేసి తృప్తి పడిపోతున్నాడు. కొంతమంది వెళ్ళి ఉంటాడు అనుకుంటారు కదా, ఎవరన్నా ఒక నాయకుడు హామీ ఇచ్చాడు అంటే మనం ఫాలో అవ్వలేదేమో కానీ ఆయన వెళ్ళి ఉంటాడు అనుకుంటారు. అట్లా ఒక 50% జనంలో అయినా ఒక అభిప్రాయం ఏర్పడుతుందని. అంటే దీని వెనక ఏమన్నా ఉద్దేశం, ఆయన ఉద్దేశం ఏమై ఉంటుందంటారు? ఎందుకు అలా హామీ ఇచ్చి రాలేకపోతున్నారు? సో ఇప్పుడంటే వాతావరణ పరిస్థితి బాగాలేదని సరే, కానీ గతంలో కూడా మనం చాలాసార్లు చూసాం కదా, ప్రతిసారి వస్తానని చెప్పడం, రాకపోవడం. ఇక ప్రత్యేకంగా మాట్లాడుకున్నట్టయితే జూన్ 4న వెన్నుపోడు దినం అని చెప్పి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అసలు ఆ రోజైనా ఆయన వచ్చే పరిస్థితి ఉంటుందంటారా? అంటే ప్రజలు ఆయన్ని ఎన్నుకోపోవటాన్ని వెన్నుపోడుతాను అని అంటే ఇక అంతకన్నా ఘోరమైన పరిస్థితి ఏంటి? అంటే ఆయన నిందిస్తున్నాడు, మీరు నన్ను ఎన్నుకోపోవటం మీ అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు అమ్ముడు పోయారన్నట్టు. ఇప్పుడు విజయసాయి రెడ్డిని మాట్లాడిన మాటే మాట్లాడినట్టుగా ఉంది. ప్రజలు వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. నిన్నే ఎన్నుకోవాలని ఉంది. ఒకసారి ఎన్నుకున్నారు కదా నిన్ను 2019లో. ఎన్నుకుంటే నువ్వు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. నీ దగ్గర అంత శక్తి సామర్థ్యాలు లేవు, పరిపాలనా దక్షత లేదు, ప్రజల పట్ల శ్రద్ధ లేదనేది వాళ్ళు గమనించారు. అట్లాంటప్పుడు వద్దు అనుకుని వాళ్ళు ఒక స్పష్టమైన నిర్ణయంతో వచ్చారు. అది నీకు వెన్నుపోటుగా కనపడితే వాళ్ళు ఏం చేయాలి?
ఇప్పుడు వాళ్ళు ఒక సంకల్ప దినంగా తీసుకున్నారు దాన్ని. అసలైతే ఎప్పుడైతే ప్రజావేదిక కూల్చారో ఆ రోజు గనక కొన్ని యూరోపియన్ కంట్రీస్లో రీకాల్ అని ఉంటుంది. ఎవరైనా ఎన్నికైన తర్వాత ఒక 1/3 ఆఫ్ ద లేకపోతే 1/4 ఆఫ్ ద పీపుల్ గనక సంతకాలు పెట్టి మళ్ళీ ఎన్నిక పెట్టండి, మా ఈ ప్రజాప్రతినిధి కరెక్ట్ కాదు, ఎన్నికలో పొరపాటు జరిగింది అని అంటే మళ్ళీ ఎన్నిక పెడతారు, రీకాల్. అప్పుడు కనుక ఓడిచ్చారనుకోండి మళ్ళీ కొత్త చేస్తాడు అక్కడ కొత్త ప్రజాప్రతినిధి. అలాంటి స్విట్జర్లాండ్ లాంటి కంట్రీస్లో ఉన్నాయి రీకాల్ సిస్టమ్స్. మన ఈ పెద్ద ప్రజాస్వామ్యాలు అయ్యి ఎన్నికలు భారంగా అయిపోయి లేకపోవటం వలన 5 సంవత్సరాల పాటు ఇతని ప్రభుత్వాన్ని భరించారు. అన్ని విధాలుగా ప్రజలు నష్టపడ్డారు. ఇప్పుడు దాన్ని వెన్నుపోటు దినంగా ఈయన వర్ణిస్తున్నాడు, అభివర్ణిస్తున్నాడు అంటే ఇక అంతకన్నా ఘోరం ఏముంటుంది. ఇప్పుడు పొదిలి ఉంది, పొదిలి వెళ్ళటానికి మీరు అన్నట్టు నిజంగా పిడుగులు పడుతున్నా కూడా పొదిలిలో ఈ టొబాకో బోర్డు యార్డ్ ఉంటుంది, మార్కెట్ యార్డు. ఆ మార్కెట్ యార్డ్లోకి వెళ్ళి రైతులతో పరామర్శించవచ్చు. ఏ రేట్ వస్తుంది, ఇంకా గతంలో ఎంత వచ్చింది ఈయన పరిపాలనలో, అవి చెప్పొచ్చు ఏదైనా వాస్తవాలు ఉంటే. అంటే ఇక్కడ ఆయన పర్యటన వాయిదా వేసుకోవడానికి కారణం వాతావరణ పరిస్థితి కాదు, రైతులకు జరిగిన అన్యాయం ఏమీ లేదు, కూటమి ఇచ్చిన హామీని కూడా నెరవేర్చింది, అక్కడ రైతులు హ్యాపీగా ఉన్నారు, ఈయన వెళ్ళి మాట్లాడితే ఆయనకి మళ్ళీ ఎక్కడ అవమానం ఎదురవుతుందో అనే ఉద్దేశంతోనే పర్యటన వాయిదా వేసుకుని ఉండొచ్చు అంటున్నారు. నేను అదే చెప్తున్నా, ఇవాళ రేట్ ఎంత ఉంది, ఆ రోజు రేట్ ఎంత ఉంది అనేది కంపారిజన్ వస్తుంది. ఆ రోజు కన్నా ఇవాళ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు తన ముఖం ఎక్కడ పెట్టుకోవాలి? ఇప్పుడు ఏదైనా అన్యాయం జరిగితే వెళ్తే పర్వాలేదు, కానీ నీ పరిపాలనలో కన్నా మంచి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఏదో విమర్శ కోసం వెళ్ళి చేస్తే రైతులు ఎట్లా సహకరిస్తారు? ఇప్పుడు అది ఇంకోటి ఏంటంటే అది రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు పొగాకు, అది సెంట్రల్ టొబాకో బోర్డు అని ఉంటుంది, వాళ్ళు నిర్ణయిస్తారు. అది కూడా అంతర్జాతీయ మార్కెట్ల మీద ఆధారపడి ఉంటుంది దీని రేటు. ఒక్కోసారి పీక్కి వెళ్ళే సందర్భం కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో పొగాకు నిషేధం మీద ప్రపంచవ్యాప్తంగా కూడా బాగా ప్రచారం జరుగుతుంది, వాడకం కూడా కొంత తగ్గుతూ ఉంది. అయినా కూడా చాలా దేశాల్లో ఇంకా సిగరెట్లు, సిగార్స్ ఇవన్నీ వాడుతున్నారు. కాబట్టి అందులో అది వర్జీనియా పొగాకు. వర్జీనియా పొగాకు అంటే నాటు పొగాకు కాదు, చుట్ల కాల్చేది కాదు, అది సిగరెట్లకు ఉపయోగిస్తారు. ఎక్కువ ఎక్స్పోర్ట్కి వెళ్ళిపోద్ది, బాగా మెయిన్ క్వాలిటీ అంతా కూడా ఎక్స్పోర్ట్కి వెళ్తుంది. కాబట్టి అక్కడేమి పెద్ద రైతులకి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా అది కేంద్ర స్థాయిలో పరిష్కరించాల్సిన అంశమే తప్ప రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించిన అంశం కాదు టొబాకో అనేది. సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళ దీనికి వస్తుంది టొబాకో. ఆ తర్వాత టొబాకో పరిశోధన కానీ, ఉత్పత్తి కానీ, దాని ట్రేడ్ కానీ అంతా సెంట్రల్ సబ్జెక్టే. కాకపోతే ఇక్కడ రైతుల్ని ఉన్న సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ప్రతిపాదిస్తుంది, కొంచెం మీరు పెంచండి అనో ఇంకో రకంగానో. ఎక్స్పోర్ట్ అనేది అక్కడ విదేశాల నుంచి వచ్చే ఎక్కువ రష్యా ఇలాంటి దేశాలు నిర్ణయిస్తూ ఉంటాయి. వాళ్ళు డైరెక్ట్గా ఆ కంపెనీలు వచ్చి కూడా ఇక్కడ పర్చేజ్ కూడా చేస్తాయి. ఈ మార్కెట్ యార్డ్లో సెంట్రల్లో టొబాకో యార్డ్స్ ఉంటాయి, ఆక్షన్ యార్డ్స్. అక్కడ ఫారిన్ బయర్స్ని కూడా ఎలా చేస్తారు, వాళ్ళు డైరెక్ట్గా ఆ కంపెనీల నుంచి ఆ ప్రభుత్వాల తరపున కొనేసుకుంటారు. అట్లా కూడా ఉంటుంది. పరామర్శించే అవసరమే లేదు. అదే అన్నప్పుడు కరెక్ట్ రేట్ ఉన్నప్పుడు వాళ్ళకి స్మూత్ గా జరుగుతున్నప్పుడు బిజినెస్ తొందరగా ఇప్పుడు వాళ్ళు చెక్ తీసుకొచ్చి యార్డ్లో పెట్టగానే ఆక్షన్ యార్డ్లో మంచి రేట్కి వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా వాళ్ళకి బాధ ఏముంది, సగ్గా ఇచ్చేస్తారు, ఆ డబ్బులకి వాళ్ళు చెక్ ఇచ్చేస్తారు, తీసుకుంటారు, వెళ్ళిపోతారు. అది అక్కడున్న ఒక సౌలభ్యం, ఒడ్డులా కాదు ఇది. వరి రైతుల్ని ఈయన ఏమన్నా చేశాడా? ఇప్పుడు ఆ రోజున ఈయన మిత్రుడు చంద్రశేఖరరావు గారు కూడా చెప్పాడు, ఆంధ్రప్రదేశ్లో వరి కొనే పరిస్థితి లేదు, డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, అందువలన బార్డర్ రైతులందరూ కూడా మన సూర్యాపేట ఈ మన యార్డుల్లోకి వచ్చి అమ్ముకుంటున్నారు, మనం కూడా అలౌ చేస్తున్నాం, పక్క రైతులు ఎందుకు ఇబ్బంది పడాలని ఆయనే చెప్పాడు. ఈయనకి సన్నిహితుడిగా ఉన్న వ్యక్తే. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితుల్లో పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో వరి రైతులు అన్ని కడగండ్లు ఫేస్ చేశారు. పక్క రాష్ట్రం చెక్ పోస్టులు దాటిచ్చి తీసుకొచ్చి అమ్ముకుని ఎంతో కొంత సేవ్ అయ్యారు. అక్కడికన్నా ఇక్కడ పరిస్థితి బాగుంది ఆ రోజున మరి వరి రైతుల్ని ఆదుకోలేని వ్యక్తి. అందులో పొగాకు అనేది కొద్ది ఏరియాస్లో మాత్రమే ఇవాళ పండిస్తున్నారు. అదేమి ఎక్కువ మంది రైతులు పండించేది కాదు, ఎక్కువ ప్రాంతాల్లో పండేది కూడా కాదు. వరిలాగా విస్తృతమైన పంట ఏం కాదు అది. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రకాశం జిల్లాలో కొంత, ఈస్ట్ గోదావరిలో కొన్ని పరిమితమైన ప్రాంతాల్లో పండుతుంది అది. అందులో బార్లీ అని ఇంకో రకం ఉంది, కొంచెం అది ముతక పొగాకు, అది చార్మినార్ సిగరెట్లు లాంటి వాటిల్లో ఇక్కడ వాడుకుంటారు. అట్లాగే కొంత విదేశాలకు కూడా అది కూడా ఎగుమతి అవుతుంది. కానీ వర్జీనియా మాత్రం మంచి క్లాస్, హై క్లాస్ అంతా ఎక్స్పోర్ట్గానే వెళ్ళిపోతుంది అనమాట. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.